My name is Vijay, and 2012 Group 1 బ్యాచ్ క్లియర్ చేసిన క్యాండిడేట్స్ మేము, 2012 బ్యాచ్మేట్స్ మేము. అప్పటి నుండి ఎక్సైజ్ సూపరింటెండెంట్ లాగా ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నానండి నేను. అండ్ సివిల్ సర్వీసెస్కి అండ్ గ్రూప్ 1కి గత 12-13 ఏళ్ళుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ టీచ్ చేస్తూ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో హైదరాబాద్లో టీచ్ చేస్తున్నామండి. ఈ గ్రూప్ 1 అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యుత్తమైన సర్వీస్. అంటే మనకి ఇప్పుడు యూపీఎస్సీలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఎలాగో అలాగే తెలంగాణలో టాప్ సర్వీసెస్ని గ్రూప్ 1 అంటారు. ఈ గ్రూప్ 1 సర్వీసెస్ సెలెక్ట్ అయిన వారు తదుపరి కొన్ని సంవత్సరాల తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ కూడా కన్ఫర్ అయ్యి సెంట్రల్ సర్వీసెస్కి డెప్యుటేషన్ వెళ్తారు. గత నెల చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ త్వరలో రాబోతుందని చెప్పి అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. దానికి తరువాయి టెక్నికల్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ద టీఎస్పీఎస్సీ అలాంగ్ విత్ ద గవర్నమెంట్ మైట్ రిలీజ్ ద గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎనీ మూమెంట్. ఎనీ మూమెంట్ అంటే నెక్స్ట్ వీక్ ఆర్ ప్రాబ్లీ మ్యాక్సిమం ఇంకొక 15 డేస్లో ఒక పెద్ద గ్రూప్ 1 నోటిఫికేషన్, ఒఫీషియల్ నోటిఫికేషన్, అంటే ఆల్రెడీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమంది ఉంది అనేది ఆల్రెడీ క్లియర్గా వచ్చేసింది మనకు. బట్ ద ఒఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రమ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విల్ షార్ట్లీ బీ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 weeks. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఆర్ గ్రూప్ 1 పోస్ట్లో ప్రప్రథమంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ డిప్యూటీ కలెక్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్టీఓస్, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్. అది కాకుండా మనకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్, ఆర్టీఏ దట్ ఈస్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, అలా ఒక 17 to 18 పోస్టులు గ్రూప్ 1 కేటగిరీలో ఉన్నాయి. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది టిల్ రీసెంట్ వరకు, జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ వరకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్లో ఉండేది, ఎగ్జాక్ట్ లైక్ యూపీఎస్సీ ప్యాటర్న్ లాగా. బట్ జస్ట్ రీసెంట్లీ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెస్ టేకెన్ డిసిషన్ దట్ ఇక్కడ ఇంటర్వ్యూ అనే పద్ధతి తీసేద్దామని పెట్టేసి జస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో మనకు ఒక 150 క్వశ్చన్ ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది అండ్ మెయిన్స్లో మనకు సుమారుగా 7 పేపర్స్ ఉంటాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రిలిమ్స్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్. ప్రిలిమ్స్ 150 మార్క్స్ పేపర్, ఆబ్జెక్టివ్ టైప్ అండ్ బట్ ఇట్స్ ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్. అంటే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళే నెక్స్ట్ స్టేజ్ మెయిన్స్కి వెళ్ళగలరు. అండ్ సెకండ్ ఆస్పెక్ట్, ప్రిలిమ్స్ మార్క్స్ ఫైనల్ ర్యాంకింగ్లో ఇట్ విల్ నాట్ బి కౌంటెడ్. ప్రిలిమ్స్ మార్క్ ఫైనల్ ర్యాంక్లో కౌంట్ చేయబడదు. మెయిన్స్కి వచ్చేసరికి మనకు 7 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. అగైన్ ఇంగ్లీష్ ఇస్ ద క్వాలిఫైయింగ్ పేపర్. అగైన్ క్వాలిఫైయింగ్ అంటే ఇంగ్లీష్లో క్వాలిఫై అయితేనే నెక్స్ట్ పేపర్స్ కరెక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ మార్క్స్ విల్ నాట్ బి కౌంటెడ్ ఫర్ ద ఫైనల్ ర్యాంకింగ్. సెకండ్ పేపర్ ఎస్ఏ. ఎస్ఏ తర్వాత మనకి ఇంకా 5 సబ్జెక్ట్ పేపర్స్ ఉంటాయి. పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 అని. ఎవ్రీ పేపర్ హ్యాస్ 150 మార్క్స్. అంటే ఎస్ఏ నుండి మొదలుకొని మిగతా 5 సబ్జెక్ట్ పేపర్స్ అన్నీ కలిపి 150 మార్క్స్ ఉంటాయి. అంటే టోటల్గా మనకు మెయిన్స్లో 900 మార్క్స్ అన్నమాట. ఈ 900 మార్క్స్ గాను మీరు ఎంత స్కోర్ చేస్తారో దాన్ని బట్టి మీ ర్యాంకింగ్, మీ క్యాడర్ డిసైడ్ అవుతుంది. ఈ గ్రూప్ 1కి లాస్ట్ ఒక 1 month నుండి చాలా హడావిడి. ఎందుకు అంటే మెయిన్గా 2 reasons. ద ఫస్ట్ రీజన్ ఈజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్. ఈ గ్రూప్ 1లో ఇప్పుడు 503 పోస్ట్గా డిక్లేర్ అయింది. ఇది నా భూతో నా భవిష్యత్ కైండ్ ఆఫ్ ఏ నోటిఫికేషన్. అనగా ఇన్ని పోస్టులు ఉన్న నోటిఫికేషన్ కంబైన్డ్ ఏపీలో కానీ మన తెలంగాణలో కానీ ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు, ఇంకా ముందు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆశావాహులకు, అభ్యర్థులకు నేను తెలియజేది ఏమంటే, ఇంత మంచి సువర్ణ అవకాశం, ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ వదులుకోవద్దు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో
మంచి పోస్టులు చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్పీ కానీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కానీ, లేదా కమిషనర్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ, లేదా ఆర్టీఏ కానీ, నెంబర్ ఆఫ్ పోస్ట్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ 42 పోస్టులు ఉన్నాయి. మోర్ దెన్ 90 పోస్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉన్నాయి. అలాగే ఇది ఇంపార్టెంట్ పోస్ట్ కాబట్టి, మంచి పొజిషన్ ఉన్న పోస్ట్ కాబట్టి, రేపు ఐఏఎస్ ఐపీఎస్ కన్ఫరేషన్కి తోడ్పడుతుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ దిస్ షుడ్ నాట్ బి మిస్డ్ అనేది నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే, గ్రూప్ 1 యూపీఎస్సీకి మనకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 2 ఎగ్జామ్స్ చాలా అత్యుత్తమైన ఎగ్జామ్స్, చాలా హైలీ అనలిటికల్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సెకండ్, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అండ్ యూపీఎస్సీ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఉంటాయి. అంటే దెర్ ఇస్ ఎ ప్రిలిమ్స్, దెర్ ఇస్ ఎ మెయిన్స్ అండ్ అఫ్ కోర్స్ ఇంటర్వ్యూ కూడా ఉండేది రీసెంట్ వరకు. ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది లేదు ఇక్కడ, బట్ ఒక సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. బట్ వ్యత్యాసాలు ఏంటి? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్? యూపీఎస్సీ అనేది మొత్తం ఇంటర్నేషనల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్ కవర్ చేస్తూ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, జోగ్రఫికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కవర్ చేస్తారు. బట్ మన టీఎస్పీసీ గ్రూప్ 1లో ఇంటర్నేషనల్ ఇష్యూసే కాకుండా, నేషనల్ ఇష్యూసే కాకుండా, మోర్ ఇంపార్టెంట్లీ మన తెలంగాణకు సంబంధించిన హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, తెలంగాణ మూమెంట్ కానీ అది కూడా కవర్ చేస్తారు. కాబట్టి ఒక విధంగా చూస్తే మన గ్రూప్ 1 నోటిఫికేషన్లో సిలబస్ ఈజ్ స్లైట్లీ వైడర్, బిగ్గర్ దెన్ యూపీఎస్సీ అని చెప్పుకోవచ్చు. యూపీఎస్సీకి రాసే విధానం ఒకటి ఉంటుంది, మన గ్రూప్ 1కి రాసే విధానం ఒకటి ఉంటుంది అని నేను తెలియజేసుకుంటాను. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అట్లీస్ట్ మనకు ఒక 6 months అనేది ప్రిపరేషన్ టైం ఉంటే మంచిది. అంటే మనకు నోటిఫికేషన్ ఇంచుమించుగా రాబోతున్న తరుణంలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని, బికాజ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 2.5 months మనకు ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ తర్వాత ఒక 3 monthsలో మనకు మెయిన్స్ అనేది ఉంటుంది. సో ఇమీడియట్గా ప్రిపేర్ అవ్వడం, ఇమీడియట్గా స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం ఈ 6 months టైం చాలా కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వడం అంటే, డైలీ మనకు చూస్తున్న కరెంట్ అఫైర్స్ అనగా మనం నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూసే కాకుండా మన తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ ఏవైతే న్యూస్ పేపర్లో వస్తాయో, రెగ్యులర్ మ్యాగజైన్స్లో వస్తాయో అవి తూచా తప్పకుండా ఫాలో అవ్వాలి, కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అవి ఫాలో అవుతూనే మన మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తెలంగాణ మూమెంట్. ఈ బేసిక్ సబ్జెక్ట్స్ని మనం కరెక్ట్గా అవగాహన చేసుకుంటూ, కరెక్ట్ బుక్స్ ఫాలో అవుతూ, సరి అయిన శిక్షణ తీసుకుంటూ, కరెక్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అవుతే, అన్నీ కరెక్ట్గా చూసుకొని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది మన చేతిలో ఉన్న పని, నో డౌట్ అబౌట్ దట్. చాలామంది ఆల్రెడీ యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ అటెంప్ట్ చేసి ఉన్నవారు ఉంటారు, ప్రిపేర్ అయిన వారు ఉంటారు, అండ్ లేటెస్ట్గా డిగ్రీ 3rd year, ఇంజనీరింగ్ 4th year, ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఫ్రెష్గా బయటకు వస్తున్న వారు, వీరందరూ కూడా ఉంటారు. సో మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఇక్కడ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. ఇన్ ద సెన్స్ ఈ ఎగ్జామ్ ఎంత బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుందంటే, ఎక్కువ చదివిన వారికి, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవారికే ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆర్ క్వాలిఫై అవుతారని గ్యారంటీ అలా ఉంటుంది. కాబట్టి ఎట్ ద సేమ్ టైం కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళు కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం ఒక చెప్పిన చేసుకుంటూ, బుక్స్ కరెక్ట్గా ఫాలో అవుతూ, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ, సబ్జెక్ట్స్ ఏమున్నాయి సిలబస్ ముందు పెట్టుకొని, ఆ సిలబస్లో ఏ పార్ట్ ఎంత ఇంపార్టెంట్, దానికి ఎలా చదువుకుంటూ వెళ్తే, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ సిలబస్ని జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే కొత్త ఆస్పిరెంట్స్కి అండ్ ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఉన్నవారికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కష్టపడే వారికే వస్తుంది అనేది మాత్రం డెఫినెట్గా జగత్తెరువు సత్యం. అది శుభశ్య శీఘ్రం అన్నట్టు మనకి నోటిఫికేషన్ ఎలాగూ వస్తుంది. ఈ నోటిఫికేషన్ మనకు ఒక రోజులో వస్తుందా, 1 weekలో వస్తుందా,
వీక్స్లో వస్తుంది అనేది మన సర్వీస్ కమిషన్ మరియు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం, దాన్ని బట్టి వచ్చేస్తుంది. బట్ చాలామంది ఆశావాహులు, యాస్పిరెంట్స్, అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాము, అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము, దాని తర్వాతే అసలు కథ మొదలవుతుంది అంటే మాత్రం చాలా తప్పు. ఈ నోటిఫికేషన్ చాలా ఏళ్ళ తర్వాత వస్తుంది అండ్ ఖచ్చితంగా రాబోతుంది. ఈ నెక్స్ట్ 1-2 వీక్స్లో ఆర్ రేపైనా రావచ్చు, ఎప్పుడైనా తెలియదు, కానీ ఖచ్చితంగా రాబోతుంది అనేది మాత్రం అది డిసిషన్ అయిపోయింది, నిర్ణయం తీసుకున్న విషయం అది. ఒక స్మాల్ ఇష్యూ ఆర్ దట్ వీ షుడ్ ఆల్ అండర్స్టాండ్ హియర్ ఇస్ there are some people who have been preparing for this exam for a few years. ఇప్పటికీ there are people who కొత్తగా వచ్చిన వారు కానీ, ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వారు కానీ, ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదేమో అని మాకు అనిపిస్తుంది. రైట్ అవే, రైట్ నౌ ఇఫ్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే మన నోటిఫికేషన్ వచ్చే ముందే కొంచెం సిలబస్ కంప్లీట్ చేసుకోను, కొంచెం ప్రిపేర్ అయి ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి వెయిట్ చేయడం కానీ, దాని గురించి మళ్ళీ అప్పుడు తహతహలాడుతూ దాని గురించి అప్పుడు టెన్షన్ పడడం కానీ తప్పుతుంది. సో వాట్ వి సజెస్ట్, స్టార్ట్ ఇట్ రైట్ అవే. ఇదొక ప్రశ్నని మనము చాలా సెన్సిటివ్గా, చాలా లోతుగా ఆలోచించాలి. మనకు ఇప్పుడు రాసే అభ్యర్థులు మేజర్గా 3 రకాలుగా ఉంటారు, 3 టైప్స్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ యూపీఎస్సీ అండ్ అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సెకండ్ కేటగిరీ గ్రూప్ 1 అండ్ తదితర ఎగ్జామ్స్ గత కొద్దిగా ప్రిపేర్ అవుతున్నవారు. అండ్ థర్డ్ కేటగిరీ కంప్లీట్ ఫ్రెష్ క్యాండిడేట్స్, డిగ్రీ 3rd ఇయర్ కానీ, ఇంజనీరింగ్ 4th ఇయర్ కానీ జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఫస్ట్ కేటగిరీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూపీఎస్సీ కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న వారు కానీ, యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి, మెయిన్స్ క్లియర్ అయిపోయి ఇంటర్వ్యూ వచ్చిన వారు కానీ, ఎవరైనా కానీ, వన్ థింగ్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఇస్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ సిలబస్ యాజ్ యూపీఎస్సీ. యూపీఎస్సీ చేశాం కదా మేము, గ్రూప్ 1 ఎంత అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ వెరీ క్లియర్ కట్గా ఒక 40 to 50% ఎక్స్క్లూజివ్లీ తెలంగాణ సిలబస్ ఉంది. తెలంగాణ జాగ్రఫీ కానీ, తెలంగాణ హిస్టరీ కానివ్వండి, తెలంగాణ మూవ్మెంట్ కానివ్వండి, తెలంగాణ ఇష్యూస్, తెలంగాణ ఎకనామిక్ ఇష్యూస్ అండ్ తెలంగాణ పాలసీస్ కానివ్వండి, ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ యూపీఎస్సీ సిలబస్. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు గెట్ ఏ యూపీఎస్సీ గ్రూప్ 1 successful person, if you want to really become an officer in group 1 category in Telangana, you should understand that UPSC is one category, Telangana group 1 is another category which requires effort to put in. So UPSC aspirants, please don't be careless and neglect the Telangana group 1 syllabus. First category. Second category, కొద్దిగా ప్రిపేర్ అవుతున్న గ్రూప్ 1 aspirants. వీళ్ళందరూ నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఇది మనకు ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి దీనికి దెర్ ఇస్ నో ప్రీవియస్ ప్రెసిడెంట్, అంటే ముందుగా జరిగిన ఎగ్జామ్ అంటూ ఏమీ లేదు గ్రూప్ 1లో తెలంగాణ పరంగా. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చెప్పినట్టుగానే మనకు ఒక 40-50% కొత్త సిలబస్ ఉంది కాబట్టి, మోర్ స్ట్రెస్ ఆన్ తెలంగాణ ఇష్యూస్ ఉంది కాబట్టి, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఐదర్ పాలసీస్ కానివ్వండి, తెలంగాణ మూవ్మెంట్ కానివ్వండి, ఎక్సెట్రా. సో ఇంతకుముందు ఇది లేదు కాబట్టి విషయాల్లో స్ట్రెస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో పీపుల్ హు ఆర్ ఆల్రెడీ బీన్ ప్రిపేరింగ్, గత కొద్దిగా 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా ఆల్రెడీ ప్రిపేర్ ఉన్నారు, వాళ్ళు మేము ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాం కదా అని అగైన్ కేర్లెస్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెష్గా చూడాలి, చాలా జాగ్రత్తగా చూడాలి అండ్ చాలా లోతుగా చూస్తేనే మంచిది. కొత్త ఆస్పిరెంట్స్కి క్లీన్ స్లేట్ కాబట్టి యు ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ టు పుట్ ఇన్ మ్యాక్సిమం ఎఫర్ట్. యు ఆర్ ద పీపుల్ హూ షుడ్ ప్రిపేర్ నాట్ ఓన్లీ ద ఎంటైర్ సిలబస్ ఫ్రెష్, బట్ మీకు ప్రెసిడెంట్ లేదు కాబట్టి మీరు చాలా లోతుగా, చాలా జాగ్రత్తగా, చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నిటికీ మనకు ఒక మార్గనిర్దేశం, ఒక డైరెక్షన్, ఒక కైండ్ ఆఫ్ ఎ గైడెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మేము సక్సెస్ఫుల్గా క్లియర్ అయినాం కాబట్టి, ఒక పాయింట్ ఆఫ్ టైం మేము వెళ్ళాం కాబట్టి, ఇది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నాం. వీ షుడ్ అండర్స్టాండ్ దట్ వితౌట్ ఏ ప్రాపర్ గైడెన్స్, ఒక గాలిపటంలా ఎగరకుండా, ఒక కైట్ లాగా అటు ఇటు వెళ్లకుండా, వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ హోల్డ్, వీ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ డైరెక్షన్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్. దేర్ ఫోర్ అది ఇంపార్టెంట్ అని నేను తెలియజేసుకుంటున్నాను.
ఇది ఒక క్వశ్చన్ చాలా మందిని భయపెడుతున్న క్వశ్చన్. ఎస్పెషల్లీ మన రూరల్ ఏరియాస్ నుండి, గ్రామాల నుండి, టౌన్స్ నుండి, డిస్ట్రిక్ట్స్ నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ మీద పట్టు లేకపోతే ఎగ్జామ్ క్లియర్ చేయడం కష్టము అనేది ఒక అపోహలో ఉన్న విషయం ఇది. ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఇంగ్లీష్ మీద పట్టు ఉండాల్సిన అవసరం లేదు. మీరు తెలుగులో రాయొచ్చు లేదా ఇంగ్లీష్లో రాయొచ్చు. ఇంగ్లీష్లో రాయాలదలుచుకున్న వారు కూడా, తెలుగు మీడియం వారు కానీ, రూరల్ వారు కానీ, ఇంగ్లీష్ మీడియం రాయాలనుకున్నా కూడా ఏదో పెద్ద ఫ్లవరీ లాంగ్వేజ్, ఏదో చాలా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తేనే మనకు మార్కులు వస్తాయని ఏమీ లేదు. బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఆన్సర్ రైటింగ్ ప్రాపర్ స్ట్రక్చర్డ్గా రాసుకుంటూ, ఒక లాజికల్ ఫ్లోలో రాసుకుంటూ, వాళ్ళ క్వశ్చన్ ఏం అడిగారు, దాని పరంగా ఏమి రాయాలి అని మనకు ఒక విధానం, ఒక పరమైన ఒక అండర్స్టాండింగ్ ఉంటే అది సరిపోతుందని మీకు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.